నర్సింగ్ కాలేజ్ వచ్చింది, వికారాబాద్ జిల్లా ఉంది కాబట్టి సపరేట్గా మీ బ్రిడ్జ్ అధ్యక్ష మన బ్రిడ్జ్కి సంబంధించి ఇమీడియట్గా ఒక 100 కోట్లు శాంక్షన్ ఇచ్చున్నారు ఆ రోజు. ఇదంతా ఇదే కాకుండా అధ్యక్ష కలెక్టరేట్ వచ్చింది అక్కడే. ఈరోజు మాట్లాడుతున్నప్పుడు రంగారెడ్డి జిల్లాలో కలపాలన్నట్టు మాట్లాడారు. మీ అభిప్రాయం కూడా అదేనా అని గౌరవ స్పీకర్ గారిని అడుగుతున్నాను అధ్యక్ష. ఎందుకంటే వికారాబాద్ జిల్లాను కూడా మనం రంగారెడ్డిలో కలుపుదామని. How can you ask స్పీకర్ గారు? లేదు. Speaker is for all our state. How can we question? నిమిషం. ఎందుకంటే రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ప్రాంతం అని మాట్లాడుతున్నారు కాబట్టి వారి అభిప్రాయం కూడా మీ అభిప్రాయం అని అడుగుతున్నాను అంతే. దానికన్నా ఇంకేం లేదండి. గౌరవ స్పీకర్ గారిని రామ్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది వికారాబాద్ ప్రజలు ఏదైతే ఉన్నారో మిమ్మల్ని కలిపి మాట్లాడినారు కాబట్టి దయచేసి మీరు అది ప్రభుత్వం దృష్టికి ఏ విధంగా తీసుకెళ్ళి మంత్రి గారు చెప్పండి. మా ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పాలి. ఇప్పుడు మా ఇన్ఛార్జ్ మంత్రి గారు చెప్పాలి. ఎస్ మేడం. ఇప్పుడు మా గౌరవ శాసనసభ్యులు ఏం చెప్పారంటే బ్రాడ్గా తీసుకుంటే డివిజన్ ఈ రంగారెడ్డి జిల్లాకు సంబంధించి కానీ బ్రాడ్గా ఈరోజు రాష్ట్రానికి సంబంధించిన జిల్లాల ఏర్పాటు కూడా సైంటిఫిక్గా జరగలేదు, శాస్త్రీయబద్ధంగా జరగలేదు అనే ప్రధానంగా చెప్పడం జరిగింది. రెండోది స్పీకర్ గారికి వచ్చినప్పుడు స్పీకర్ గారు మొత్తం గౌరవ శాసనసభ్యులకు సంబంధించి వారి అభిప్రాయం చెప్పింది సార్. వారి అభిప్రాయం చెప్పిండ్రు. వారు చెప్పిండ్రు. I request honorable member who is also a senior member, who was also the minister for a long time, don't please include the chair and don't try to pull స్పీకర్ గారిని మన డిస్కషన్స్ లో పుల్ చేయొద్దని మేము గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాం. పాయల్ శంకర్ గారు 1 minute. రామ్మోహన్ రెడ్డి గారు చెప్పండి. రామ్మోహన్ రెడ్డి గారు నేనేమంటున్నా అధ్యక్ష అంటే ఒక శాస్త్రీయ పద్ధతిలో ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కోరుతున్నారు అధ్యక్ష. 14,000 ఒక మండలం ఉంది అధ్యక్ష. 14,000 జనాభాకు ఒక మండలం అధ్యక్ష. దానికి ఒక ఎంఆర్ఓ ఆఫీసు, ఎండి ఆఫీసు, ఒక పోలీస్ స్టేషన్ ఉండాలి అధ్యక్ష. ఇదేంటి అధ్యక్ష? నేనేమంటున్నా అధ్యక్ష అంటే జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి తారతమ్యాలు లేకుండా ఒక 40-50 వేల మందికి ఒక మండలం ఉండాలి అధ్యక్ష. ఆ విధంగా చేసి ఒక 7 నియోజకవర్గాలకు ఏదైతే ఒక పార్లమెంటుకు ఒక జిల్లా చేయాలని చెప్పి అది నా యొక్క కోరిక అధ్యక్ష. దాని జ్యుడిషియల్ కమిషన్ వేసి అందరు ప్రతిపక్ష సభ్యులతో కూడా చర్చించి అందరి ఒపీనియన్ కూడా తీసుకొని శాసనసభలో చర్చ పెట్టి అందరికీ ఆమోదయోగ్యం అయితే ఆ విధంగా చేయాలని చెప్పి నేను కోరుతున్నా అధ్యక్ష. పాయల్ శంకర్ గారు డివియేషన్ అయిపోతుంది. ప్లీజ్ సబ్జెక్ట్ డివియేషన్ అవుతుంది. బడ్జెట్ మాట్లాడు అధ్యక్ష. మొదటిసారి అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష. మరి గౌరవ శాసనసభ్యులు మాట్లాడుకుంటా మరి రుణమాఫీ పైన చాలా అవాస్తవాలు మాట్లాడడం జరిగింది అధ్యక్ష. ఒక నిమిషం అధ్యక్ష, నేను నా నియోజకవర్గానికి సంబంధించి నేను అడుగుతాను. ఎందుకంటే వారు మాట్లాడితే ఏమన్నారంటే గౌరవ ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలిచి చెప్పడం జరిగింది రుణమాఫీ గానాల దగ్గర అప్లికేషన్స్ తీసుకోండి అని చెప్పండి. నేను అడుగుతాను అధ్యక్ష, ఒక పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత ప్రతి ఒక్క